కొత్త సమాజ నిర్మాణ లక్ష్యంగా యువత ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. అనుభవజ్ఞులు ఇచ్చే సూచనలు, సలహాలు వారిని సరైన దారిలో నడిపేందుకు దోహదపడుతున్నాయి. యువత కూడా సాంకేతికతను అందిపుచ్చుకొని లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు తోడుగా వి కెన్ అనే సంస్థ వివిధ సదస్సులు నిర్వహిస్తూ అండగా నిలుస్తోంది. ఇంతకీ ఆ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. ఐక్యరాజ్య సమితి యువత కోసం 17 సూత్రాలు నిర్దేశించింది. వీటి ఆధారంగా నవసమాజ నిర్మాణం, ఈ తరం యువత ఆలోచనలు ఏ రకంగా సాగాలన్న అంశాలపై విస్తృత కసరత్తు వివిధ వేదికల ద్వారా చేపట్టింది. ఈ క్రమంలో వి కెన్ అనే స్వచ్ఛంద సంస్థ విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రంగా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన 17 సూత్రాలపై విస్తృతమైన చర్చ కోసం ఇంటర్ ఫెయిత్ డైలాగ్ అనే కార్యక్రమం నిర్వహించింది. పది దేశాలకు చెందిన విద్యార్థులతో పాటు ఏయూ విద్యార్థులు ఈ చర్చలు, పోటీల్లో పాల్గొన్నారు. దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం, అంతర్జాతీయ సహకారానికి ఏర్పడుతోన్న అవరోధాలు తగ్గించుకోవడం, తమ ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఉద్రిక్తతల నివారణ వంటి అంశాలపై చర్చలు కొనసాగాయి. వివిధ రాష్ట్రాల మత ప్రతినిధులు విద్యార్థులకు ఆయా అంశాలపై సెమినార్లు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 17 సూత్రాలు ఒక్కోటి ఒక్కో విశిష్టత కలిగి ఉంది. ఇందులో భాగంగా పేదరికం, ఆకలి నిర్మూలన, నాణ్యమైన విద్య, వైద్యం, లింగ సమానత్వం ప్రధానమైనవి. రక్షిత మంచినీరు, ఉపాధి, ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, అసమానతల తొలగింపు, సుస్థిర నగరాలు, ఉత్పత్తి, భూమి, సముద్ర జీవన రక్షణ, లక్ష్యాల సాధనకు భాగస్వామ్యం వంటి వాటిని యువత ఆరోగ్యకర సమాజం కోసం పనిచేయాల్సిన లక్ష్యాలుగా ఐరాస పేర్కొంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, దక్షిణాఫ్రికా, సూడాన్ వంటి దేశాల యువత ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రాంతీయంగా ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలు, అవసరాలను వివరించారు. భారత్ తరపున తాము ప్రతి పోటీలో పాల్గొని వివిధ అంశాలపై ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరికిందని విద్యార్థులు చెబుతున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని లోకలైజ్ చేయడం అంటే యునైటెడ్ నేషన్ కి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నది విలేజెస్ లెవెల్ వరకు కూడా ఎలా దీన్ని లోకలైజ్ చేయాలి. ఇప్పుడు జెన్ ఆల్ఫా, మిలేనియల్స్ ఇలా వర్క్ ఫోర్స్ అనేది ర్యాపిడ్ గా చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ వర్క్ ఫోర్స్ చేంజ్ అవుతుంది కాబట్టి టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది. ఎలా జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయో, ఇంటర్ఫేస్ డెవలప్ అవుతున్నాయో, టెక్నాలజీ కూడా అలాగే ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ అనేది టెక్నాలజీ ఎమర్జ్ అయి వచ్చింది. సో ఈ ఏఐ ఎమర్జ్ అయిన టెక్నాలజీని ఎథికల్ గా ఎలా డిజైన్ చేయాలి, వర్క్ ఫోర్స్ ఎలా అడాప్ట్ అవ్వాలి, ఇలాంటి దాని మీద ఈ ఇంటర్ఫేస్ డైలాగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ యూత్ కాంపిటీషన్ లో ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా పాల్గొంటున్నాయి. మన కంట్రీకి ఒక 1-2 ఫారినర్స్ వచ్చారు మన ఆంధ్ర యూనివర్సిటీకి. అలానే విత్ ఇన్ అవర్ కంట్రీ డిఫరెంట్ రిలీజియస్ నుంచి ఆ రిలీజియస్ రిప్రజెంటేటివ్స్ ని తీసుకొచ్చి వాళ్ళతోని సెమినార్స్ అయితే మాకు ఇవ్వబడుతుంది. అలానే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా
డిఫరెంట్ టాపిక్స్ పిక్ చేసుకొని ప్రతి కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. లైక్ ఎస్ఏ కాంపిటీషన్ ఉన్నది, పోస్టర్ ప్రెజెంటేషన్స్ ఉన్నది, డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్కి రిప్రజెంట్ చేసే అవకాశం దొరికింది. మనం ఎదుగుతూనే ముందు తరాల అభివృద్ధికి కృషి చేయడమే ఐక్యరాజ్య సమితి 17 సూత్రాల ముఖ్య ఉద్దేశమని, ఈ ప్రోగ్రాం ద్వారా ఇంటర్ఫెయిత్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనే 2 అంశాల గురించి సెమినార్లు నిర్వహించారని విద్యార్థులు చెబుతున్నారు. అసమానతలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎలా అధిగమించి ఇండియాని డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ కింద ఎలా తీసుకువెళ్ళాలి అన్నది ఎప్పుడైతే వాళ్ళకి ఒక మాస్ గ్యాదరింగ్స్ చేసి ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం వాల్ పేపర్స్ ద్వారా, హ్యాండ్ అవుట్స్ ద్వారా టెక్నాలజీని యూస్ చేసుకుని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకుని దీన్ని ఇంకా విస్తృతంగా దీన్ని మనం చేయగలిగితే రానున్న 5 సంవత్సరాల లక్ష్యాన్ని మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 2 గోల్స్ అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఇంటర్ఫెయిత్ డైలాగ్, నెక్స్ట్ SDG గోల్స్ గురించి, అది లోకలైజ్ ఎలా చేస్తారో అనేది ఈ గోల్ ద్వారా తెలుపుతున్నారు. ఫ్రమ్ పాస్ట్ 50 years 73% ఆఫ్ ఎన్వైరన్మెంట్ అనేది డిగ్రేడ్ అయిపోయింది అన్నమాట. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మనం భూమిపైన జీవించలేమని ఫస్ట్ 2000 టైంలో మిలీనియం గోల్స్ ని తీసుకొచ్చారనమాట. ఆ మిలీనియం గోల్స్ ని రీప్లేస్ చేస్తూ 2015 లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ UNO మొత్తం 193 కంట్రీస్ లో ఇంప్లిమెంట్ చేసింది అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటంటే మనం అభివృద్ధి చెందుతూ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అభివృద్ధి చెందేలాగా విత్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్ ఇండెక్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోవాలని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్తుంది. ఈ వేదిక ద్వారా నవ సమాజ నిర్మాణం కోసం యువత గళమెత్తే అవకాశం లభించిందని, అంతర్జాతీయ సహకారంతో ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి డారిన్ ఫారెంట్ పేర్కొన్నారు. It celebrates the contribution that youth make to society. It gives youth an opportunity to raise their voice and advocate for their needs and wants, and it brings us all together to celebrate youth and to spotlight how youth can make a very special contribution to the Sustainable Development Goals, which is the roadmap that the world has designed, including India, to build a better world for all by 2030. I love it here. I arrived yesterday and it's such an inviting city. It's green, it's clean, the people are extremely friendly. I wish I could stay longer. భవిష్యత్తులో తమ సమస్యలు తామే పరిష్కరించుకునేలా సాంకేతికతలపై అవగాహన కోసం కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని ఎస్ వీకెండ్ సంస్థ నిర్వాహకుడు స్టీఫెన్ అనురాగ్ చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ డ్రివెన్ టెక్నాలజీస్తో మన సమస్యలు మనే పరిష్కరించుకొని మన ప్రభుత్వాలకు కానీ లోకల్ కమ్యూనిటీస్ కానీ చదువుతో కూడిన అంతర్జాతీయ స్థాయి సదస్సు ఒకటి పెట్టాలనే పిలుపుతో మేము ఇది 6వసారి ఇలా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ఫెయిత్ డైలాగ్ అనగా రకరకాల జనాల్లో బాగా పొలిటికల్ లీడర్స్ కానివ్వండి వాళ్ళందరూ వచ్చి యూత్ ని రిలీజియస్ పరంగా కూడా హార్మనీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎలా చేసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ రిలీజియన్ ఎలా ప్రమోట్ చేయాలి త్రూ అకాడమిక్ ప్లాట్ఫామ్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ జరిగింది. ఇది బోత్ తెలుగు స్టేట్స్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ గా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మా ఎస్వీకెన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. 2 ప్యానెల్ డిస్కషన్స్ అవుతున్నాయి. దాంట్లో పేపర్ ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఒక బుక్ విధంగా మేము బయటకు తీసుకొచ్చి అది మేము యునైటెడ్ నేషన్స్ కి ఒక కాపీ తెలుగులో, ఇంగ్లీష్ లో ఇవ్వాలనుకుంటున్నాము. మారుతున్న సాంకేతికతపై యువత అవగాహన పెంచుకోవడం, అంతర్జాతీయ సహకారంతో ప్రాంతీయ సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఐక్యరాజ్య సమితి 2030 వరకు పెట్టుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని విశాఖ ఏయూ సదస్సు ద్వారా చాటి చెప్పే ప్రయత్నం చేశారు వివిధ దేశాలకు చెందిన యువతరం ప్రతినిధులు.